గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు ట్రేడింగ్ హ్యామర్. ఈరోజు మీ ముందుకి ఒక మంచి అద్భుతమైన ఇంట్రెస్టింగ్ స్టాక్తో మీ ముందుకు వచ్చాను. మంచి క్వాలిటీ స్టాక్ ఇది. గతంలో చాలామందికి ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా ఓన్లీ ప్రాఫిట్స్ వచ్చాయి ఈ స్టాక్లో. అందరికీ గుడ్ హ్యాబిట్స్ బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి కదండి. సో బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళకి ఈ స్టాక్ గురించి ఐడియా వస్తుంది చెప్పంగానే. ఇది ఒక సిగరెట్ స్టాక్ అండి. సిగరెట్ కంపెనీ ఇది. సిగరెట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ స్టాక్ ఇది. ఒక్కసారి చూద్దాం రండి. సిగరెట్ చాలామంది తాగుతూ ఉంటారు. కొద్దిగా ప్రీమియం సిగరెట్ అండి మల్బరో. సిగరెట్ హ్యాబిట్ ఉన్న వాళ్ళకి ఈ బ్రాండ్ గురించి ఐడియా ఉంటుంది. అండ్ మాస్ సెగ్మెంట్లో వచ్చేసి ఫోర్ స్క్వేర్ సిగరెట్ అనేది చాలా ఫేమస్. మిగతా సిగరెట్స్ అయితే నాకు కూడా ఐడియా లేదండి. ఐఎమ్ నాట్ ఏ సిగరెట్ స్మోకర్ బేసికలీ. సో రకరకాల పేర్లు కానీ ఒరిజినల్స్, రెడ్ అండ్ వైట్, స్టెల్లార్, క్యావెండర్స్, నార్త్ పోల్ అండ్ టిప్పర్, ఫోకస్, బహుశా ఇవి ఎక్స్పోర్ట్ చేసి ఉండవచ్చు. మల్బోరో అండ్ ఫోర్ స్క్వేర్ మాత్రం మన ఇండియాలో అనేది మంచి సేల్స్ అనేది ఉన్నాయండి. ఒక్కసారి దీని ఫండమెంటల్స్, పాజిటివ్ పారామీటర్స్ ఏందో ఒక్కసారి టిక్కర్ టేప్ సైట్లో చూద్దాము. ఇది మ్యాక్స్ అని పెట్టాను, అంటే ట్రేడింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి అన్నట్టు. 2003 నుంచి ఇది చూస్తే చాలా ఫ్లాట్గా ట్రేడ్ అయింది. అరౌండ్ 21 రూపీస్ దగ్గర స్టార్ట్ అయ్యి మెల్లమెల్లగా 100, 200, 300 అట్లా పెరుగుతూ ఉంది. అరౌండ్ 2015 వరకు కూడా ఇది 220 రేంజ్లోనే ఉందండి. కానీ కరెంట్ ట్రేడింగ్ ప్రైస్ చూస్తే 3145లో ఉందండి. సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి, గుడ్ హ్యాబిట్స్ కంటే కూడా బ్యాడ్ హ్యాబిట్స్కి జనాలు చాలా తొందరగా అట్రాక్ట్ అవుతారు. బట్ మనము ఈ బ్యాడ్లో కూడా గుడ్ ప్రాఫిట్ తీయాలంటే ఈ స్టాక్ని తప్పకుండా మీ పోర్ట్ఫోలియోలో అందరు కూడా మినిమం క్వాంటిటీ అనేది కొనిపెట్టుకోమని చెప్తాను. ఎందుకంటే ఇది ఫాల్ అయింది, చాలా ఓవరాల్గా గ్రోతే డెలివరీ చేసి రిట్రేస్మెంట్స్ అనొచ్చు. ఫాల్ అనేది ఎక్కడ కూడా ఇది కనిపించట్లేదు. మేబీ 5 ఇయర్స్ చార్ట్లో చూస్తే ఒక్క దగ్గర కనిపిస్తుంది. బహుశా అది నేను అనుకోవటము మన కోవిడ్ ఫాల్ అని నేను అనుకుంటున్నానండి. ఇక్కడ చూడండి, 2024లో ఒక్కసారి ఫాల్ అయిందండి. సెప్టెంబర్ టైంలో 2024లో స్టార్ట్ అయ్యి ఫాల్ అరౌండ్ జనవరి 2025 ఈ ఒక్కసారి. కోవిడ్ కూడా కాదు, రీసెంట్గానే 1 ఇయర్ బ్యాకే, హార్డ్లీ 1 ఇయర్ బ్యాక్ ఫాల్ అయిందండి. ఒక 3-4 నెలలు కంటిన్యూస్గా ఫాల్ వచ్చి 1448 వరకు ఫాల్ అయ్యి ఇక్కడి నుంచి తిరిగి వెనకకే చూసింది లేదు ఈ స్టాకు. 1450 రూపాయల నుంచి చూస్తే 3145 రూపాయల వరకు చేరుకుంది ఈ స్టాక్. అయితే దీంట్లో కొన్ని పాజిటివ్ పాయింట్స్ చూద్దాము. ఇది ఒక మిడ్ క్యాప్ స్టాక్ అండి. ఎప్పుడైనా కూడా మల్టీ బ్యాగర్స్ అయ్యే ఏ స్టాక్ అయినా సరే స్మాల్ క్యాప్ నుంచి కానీ మిడ్ క్యాప్ నుంచే ఉంటాయండి. లార్జ్ క్యాప్లో ఎప్పుడు కూడా మల్టీ బ్యాగర్స్ అవ్వవు. కాకపోతే సేఫ్టీ అనేది ఉంటుందండి. మీ ఇన్వెస్ట్మెంట్కి గ్యారంటీ రిటర్న్స్ అండ్ సేఫ్టీ ఆఫ్ ది స్టాక్ అనేది లార్జ్ క్యాప్లో ఉంటుంది. కన్సిస్టెంట్ గ్రోత్ విత్ స్టేబుల్ గ్రోత్ అనేది ఉంటుంది లార్జ్ క్యాప్స్లో. మినిమం 10-12% నుంచి 15-16% వరకు లార్జ్ క్యాప్లో ప్రాఫిట్ అనేది డెలివర్ చేస్తుంది ఇయర్లీ బేసిస్ చూసుకున్నట్లయితే. అలాగే కొన్ని పారామీటర్స్ చూద్దాము. ఎంట్రీ పాయింట్ గుడ్ అని చెప్పి చూపిస్తుంది, ప్రాఫిటబిలిటీ హై అని చెప్పి చూపిస్తుంది, రెడ్ ఫ్లాగ్స్ లో, అంటే డేంజర్ సిగ్నల్స్ అంటూ ఏమీ లేవు ఈ స్టాక్లో అని చెప్పి చెప్తుందండి. అండ్ ఈ స్టాక్లో పీర్ కంపెనీస్ వచ్చేసి విఎస్టీ ఇండస్ట్రీస్ లిమిటెడ్, అంటే చార్మినార్ సిగరెట్ ఫ్యాక్టరీ అండి, చెప్తే ఐడియా ఉంటుంది. అదే స్టాకు విషి ఐటీసీ లిమిటెడ్. ఐటీసీలో మనకి మల్టిపుల్ ప్రొడక్ట్స్ మిక్స్ అయి ఉంటుంది. ఎఫ్ఎంసీజీ కూడా మిక్స్ అయి ఉంటుంది. అట్ ద సేమ్ టైం టొబాకో స్టాక్ కూడా దీంట్లో మిక్స్ అయి ఉంటుంది. రీసెంట్ ఫ్యూ మంత్స్ బ్యాకే దీంట్లో హోటల్స్ని సపరేట్ చేసి సపరేట్గా లిస్ట్ చేయటం అనేది జరిగింది. దానికి ఐడియా ఉంటుంది. ఐటీసీ హోటల్స్ అనేది ఐటీసీ లిమిటెడ్ నుంచి సపరేట్. గుడ్, రెడ్ ఫ్లాగ్స్ లో. అదేవిధంగా హయ్యర్ దెన్ ఇండస్ట్రీ రెవెన్యూ గ్రోత్, ఇంక్రీజింగ్ మార్కెట్ షేర్, హయ్యర్ దెన్ ఇండస్ట్రీ నెట్ ఇన్కమ్, పాజిటివ్ అంశాలు ఇవన్నీ కూడా. అలాగే పీర్ కంపెనీస్ ఐటీసీ
ఇలైట్ టెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ అని చెప్పి చూపిస్తుంది. ఇది చాలా చిన్న స్టాకు. ఈ స్టాక్ని ఇగ్నోర్ చేయండి. విఎస్టీ కూడా చాలా మంచి క్వాలిటీ స్టాకు. ఐటీసీ కూడా మంచి క్వాలిటీ స్టాకు. అలాగే గాడ్ఫ్రై ఫిలిప్స్ ఇండియా లిమిటెడ్ కూడా చాలా మంచి స్టాక్ అండి. సిగరెట్లో ఈ 3 ది బెస్ట్ స్టాక్స్. గాడ్ఫ్రై, ఐటీసీ అండ్ విఎస్టీ. దీంట్లో గ్రోత్ ఫ్యాక్టర్ అయితే మాత్రం గాడ్ఫ్రైలో ఎక్కువ గ్రోత్ అనేది మనకి కనిపిస్తూ ఉంది. అందుకే ఈ స్టాక్ మీద నేను వీడియో చేయటం జరిగింది. లో ప్లెడ్జ్డ్ ప్రమోటర్ హోల్డింగ్ అంటే తాకట్టు ఏం పెట్టలేదండి. కంప్లీట్గా మీరు చూసినట్లయితే మీకు రిఫ్లెక్ట్ అవుతుంది. అన్ప్లెడ్జ్డ్ 72.58 అంటే ప్రమోటర్ స్టేక్ 72% ఉందండి. వెరీ స్ట్రాంగ్ మేనేజ్మెంట్ అని చెప్పొచ్చు. మ్యూచువల్ ఫండ్స్లో ఒక 3.62% ఇన్వెస్టెడ్గా ఉన్నారు. ఒక 0.5% డిఐఎస్, ఈ మ్యూచువల్ ఫండ్స్ అండ్ డిఐఎస్ కలిపే డిఐఎస్ కిందకి వస్తుందండి. ఎఫ్ఐఎస్ కూడా 7.94% అనేది ఎఫ్ఐఎస్లో ఉన్నారు. రీటైల్ పార్టిసిపేషన్ దగ్గర ఒక 15.35% అనేది హోల్డ్ చేస్తున్నారు రీటైల్ పబ్లిక్. అండ్ పైన మీకు చూపించిన మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు ఇంకో ఈ గ్రోత్ ఫండ్స్ వాళ్ళందరూ కూడా దీంట్లో ఇన్వెస్టెడ్గా ఉన్నారు ఇంత పర్సంటేజ్లో. అండ్ ఇంక్రీజింగ్ డివిడెండ్స్, కార్పొరేట్ యాక్షన్స్ అండ్ ఈవెంట్స్ అండి. డివిడెండ్స్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నారంట లాస్ట్ 5 ఇయర్స్లో కంపెనీలో. అదేవిధంగా 2025 సెప్టెంబర్ 16న 2 స్టాకులు ఉన్న వాళ్ళకి ఒక స్టాక్ బోనస్ లాగా ఇచ్చారు. బోనస్ అంటే ఎక్స్ట్రా ఇవ్వటం ఏం కాదండి, ఫ్రీగా ఇవ్వటం అంతకంటే కాదు. ఇప్పుడు 100 స్టాక్స్ ఉన్నాయి అనుకోండి, మీ అకౌంట్లో అడిషనల్గా ఇంకొక 50 స్టాక్స్ వచ్చి క్రెడిట్ అవుతాయి బోనస్ కింద. బట్ ఓవరాల్గా 100 స్టాక్స్ ఉన్నప్పుడే సేమ్ అమౌంటే మీకు రిఫ్లెక్ట్ అవుతుందండి 150 స్టాక్స్ అయిన తర్వాత కూడా. యువర్ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ విల్ నాట్ చేంజ్, ఇట్ విల్ రిమైన్ సేమ్. అలాగే షేర్ స్ప్లిట్ అనేది 2014 ఒక్కసారి చేశారు. దాని తర్వాత ఒక బోనస్ మాత్రమే ఇచ్చారండి. ఇవి కార్పొరేట్ ఈవెంట్స్. లాస్ట్ బోర్డ్ మీటింగ్ వచ్చేసి అక్టోబర్ 27, 2025 రోజు జరిగింది. అండ్ ఇది రానున్న రోజుల్లో మనకి ఒక్కసారి డే క్యాండిల్ పెడుతున్నాను చూడండి. ట్రేడింగ్ వ్యూలో మనకి 3 నవంబర్ రోజున ఈ స్టాక్ యొక్క ఆ రోజు ఒక హ్యూజ్ పొటెన్షియల్ అయితే కనిపించచ్చు, ఒక పాజిటివ్ ట్రెండ్ అనేది కనిపించచ్చు. మీకు ఇప్పుడు ప్రజెంట్ మీకు కనిపించే క్యాండిల్ వచ్చేసి 1 మంత్ క్యాండిల్ అండి, మంత్లీ క్యాండిల్ ఇది. అదేవిధంగా మీరు చూసినట్లయితే ఇది 2003లో అరౌండ్ 30-35 రూపీస్లో ట్రేడ్ అవుతుంది. అట్లా చాలా సంవత్సరాల తరబడి కన్సాలిడేట్ అయిందండి. ఆల్మోస్ట్ 2005 వరకు కన్సాలిడేట్ అయ్యి ఇక్కడి నుంచి ఒక కొద్దిగా చిన్న ప్రైజ్ మూమెంట్ అనేది కనిపించింది. మళ్ళీ ఒక చిన్న లో క్రియేట్ చేసుకుంది. దాని తర్వాత మళ్ళీ పైకి వెళ్ళింది. ఒక పాయింట్ వచ్చిన తర్వాత అరౌండ్ 2011లో మళ్ళీ ఒక సాలిడ్ మూమెంటం అనేది కనిపించింది. అరౌండ్ 230 రూపీస్ 240 రూపీస్ వరకు ప్రైస్ వెళ్ళింది. 135 రూపీస్ నుంచి 230 రూపీస్ అంటే ఆల్మోస్ట్ 100 రూపీస్ పైన గ్రోత్ అనేది కనిపించింది. దాని తర్వాత మళ్ళీ అదే జోన్లో కన్సాలిడేట్ అయ్యింది. ఒక లో క్రియేట్ చేసి ఈ లో పాయింట్ అనేది 157 రూపీస్ మీకు ఒక చిన్న ట్రయాంగిల్ లాగా కనిపిస్తుంది. ఇది ఈ 150 రూపీస్ దగ్గర ఎప్పుడైతే ఇక్కడ ఈ జోన్ మొత్తం కన్సాలిడేషన్ అయిందో ఇక్కడ జరిగిందండి. ఆల్మోస్ట్ ఎక్కడి వరకు వెళ్ళింది, 497 500 వరకు వెళ్ళిందండి. 550 రూపీస్ వరకు పీక్ టచ్. ఎక్కడి నుంచి 155 రూపీస్ నుంచి 550 వరకు రీచ్ అయిందండి. 2015లో మేలో ర్యాలీ స్టార్ట్ అయింది. అయితే అక్కడి నుంచి చాలా షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలోనే 2016 జనవరి కల్లా, అంటే కేవలం ఒక 6 నెలల్లోనే ఇది మల్టీబ్యాగర్ అయిపోయింది. 150 రూపాయల నుంచి 550 రూపాయలకి వెళ్ళిపోయిందండి. దాని తర్వాత ఈ ట్రయాంగిల్లోనే కొన్ని సంవత్సరాల తరబడి ఇది క్యాండిల్స్ అనేది ట్రేడింగ్ అనేది కొనసాగుతూ ఉంది ఈ ట్రయాంగిల్ జోన్ లోపట్నే. దాని తర్వాత ఒక అక్టోబర్ 2022లో అక్కడ స్టార్ట్ అయిందండి మళ్ళీ బుల్ క్యాండిల్. ఒక సాలిడ్ బ్రేక్అవుట్ మంత్లీలో ఇచ్చింది. ఇచ్చిన తర్వాత బ్యాక్ టు బ్యాక్ ప్రీవియస్గా మీరు చూసినట్లయితే ఇక్కడ ఒకసారి రిజెక్ట్ అయింది, ఇక్కడ ఒకసారి రిజెక్ట్ అయింది, ఇక్కడ ఒకసారి రిజెక్ట్ అయింది, ఇక్కడ ఒకసారి రిజెక్ట్ అయింది, మళ్ళీ ఇక్కడ ఒకసారి రిజెక్ట్ అయింది. ఈసారి మాత్రం ఒక సాలిడ్ బ్రేక్అవుట్ క్యాండిల్ ఫామ్ అయిందండి. సాలిడ్ బ్రేక్అవుట్ క్యాండిల్
ఫామ్ అయిన తర్వాత బ్యాక్ టు బ్యాక్ కంటిన్యూస్గా 3 మంత్స్ పెరిగిందండి. 3 మంత్స్ పెరిగి ఒక మైనర్ డిప్ వచ్చిన తర్వాత ఎంత పెరిగిందో చూస్తే మీరు షాక్ అయిపోతారు. చూడండి, చూపిస్తున్నాను. ఎందుకంటే మనకి స్క్రీన్లో కూడా క్యాండిల్ సైజ్ సరిపోవట్లేదు, అందుకే ష్రింక్ చేస్తున్నాను క్యాండిల్ సైజ్ని. చాలా ష్రింక్ చేస్తున్నాను, టూ మచ్గా ష్రింక్ చేస్తున్నాను అని చెప్పొచ్చు దీన్ని. కదా, అంత ష్రింక్ చేసిన క్యాండిల్స్ని ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది అయితే మళ్ళీ ఒక చిన్న మైనర్ డిప్ వచ్చి మళ్ళీ పైకి వెళ్ళి కన్సాలిడేట్ అయ్యి ఒక మైనర్ డిప్ వచ్చి కదాటిగా కంటిన్యూస్గా పెరుగుతా పీక్ పాయింట్ అరౌండ్ 2800 టచ్ చేసి ఒక మంచి ఫాల్ వచ్చిందండి. వెరీ గుడ్ ఫాల్ ఇది. మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఇక్కడి నుంచి ఏకధాటిగా 2025 ఫిబ్రవరిలో 1500 రూపాయల దగ్గర ఉన్న స్టాక్ కాస్త ఆల్మోస్ట్ 3600 రూపీస్ అయిందండి. అంటే ఇక్కడి నుంచి కూడా ఇది డబల్ అయిపోయింది, డబల్ కంటే ఎక్కువైంది. ఆల్మోస్ట్ మల్టీబ్యాగర్ స్టాక్ అని చెప్పొచ్చు దీన్ని. ఇప్పుడు కూడా మీరు చూసినట్లయితే మంత్లీ బేసిస్లో 2 మంత్స్ క్యాండిల్స్ బ్యాక్ టు బ్యాక్ ఒక నెగిటివ్ క్యాండిల్స్, బేరిష్ క్యాండిల్స్ ఫామ్ అయినట్టు మీకు కనిపిస్తుంది. ఇది కనుక 2235 రూపాయల దాకా ఫాల్ అయితే ఖచ్చితంగా అందరినీ కూడా ఈ స్టాక్ని కొనుక్కోమని చెప్తానండి నేను. తప్పకుండా ఈ స్టాక్ని అందరినీ కూడా కొనుక్కోమని చెప్తాను. కొనుక్కొని ఒక 5 స్టాకులు అలా కొనుక్కొని మీ పోర్ట్ఫోలియోలో పెట్టుకుంటే ఇది ఒక మంచి వెల్త్ క్రియేటర్ స్టాక్గా మీ పోర్ట్ఫోలియోలో ఉండిపోతుంది. 2250 రూపాయల దగ్గరకు వచ్చిన కొనుక్కోండి. ఫస్ట్ బయింగ్ పాయింట్ వచ్చేసి 2700 అండి. 2700 దగ్గరకు వస్తే ఫస్ట్ బై కింద కొనుక్కోండి. సెకండ్ బై వచ్చేసి 2250. ఇక్కడ వరకు వస్తుందా లేదా తెలియదు, కాకపోతే ఈ ఫస్ట్ దగ్గర కూడా బై చేయండి. ఫస్ట్ దగ్గర బై చేసిన వాళ్ళందరూ కూడా తప్పకుండా సెకండ్ దగ్గర తప్పకుండా బై ఆన్ డిప్స్ మోడ్లో ఉండండి. ఇంత ఫాల్ వస్తుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తలేదు, ఎందుకంటే మంత్లీ బేసిస్లో దీన్ని చూసినట్లయితే ఎక్కడ కూడా ఫాల్ అయిన దాఖలాలే లేవు. ఈ ఒక్క ఫాలే కనిపిస్తుందండి, ఈ ఒక్క ఫాలే కనిపిస్తుంది. ఓవరాల్గా మనము ఈ స్టాక్లో ఫండమెంటల్స్ కూడా ఒక్కసారి చూసుకుందాం. ఇక్కడ చూడండి, మీరు ఎంటైర్ ఈ జోన్ మొత్తం కన్సల్టేషన్ జోన్ లాగా ఉంది. 2022లో ఒక్కసారి పాజిటివ్ సైకిల్ అనేది చూస్తే, పాజిటివ్ సైకిల్ అంటే 50 డిఎంఏ అనేది అబౌవ్ 200 డిఎంఏ మీద ట్రేడ్ అయితే పాజిటివ్ సైకిల్ అంటామండి. ఒకవేళ 200 డిఎంఏని బ్రేక్ డౌన్ ఎల్లో కలర్ లైన్ అనేది కింద వస్తుంది, గ్రే లైన్ కంటే కూడా కింద ట్రేడ్ అయితే అప్పుడు నెగిటివ్ సైకిల్ అంటాము. 2022 నుంచి ఇది కంటిన్యూస్గా పాజిటివ్ సైకిలే ఫామ్ చేస్తూ వెళ్ళింది. ఒక్కసారి డిప్ 200 డిఎంఏ 50 డిఎంఏ మీట్ అయిన పాయింట్ కనిపిస్తుంది తప్ప బ్రేక్ డౌన్ అయ్యి నెగిటివ్ సైకిల్ మాత్రం ఫామ్ చేయలేదు. కంటిన్యూస్గా పాజిటివ్ డైరెక్షన్లోనే పైకి దూసుకెళ్ళిపోయిందండి ఈ స్టాక్. అందుకే ఇట్లాంటి మంచి ఫండమెంటలీ స్ట్రాంగ్ అండ్ రెవెన్యూస్ స్ట్రాంగ్, మార్జిన్స్ ఎక్స్పాండ్ అవుతూ సేల్స్ గ్రోత్ మంచిగా ఉన్న పొటెన్షియల్ స్టాక్లో చిన్నపాటి కరెక్షన్స్ వచ్చినా కూడా మనము బై ఆన్ డిప్స్ మోడ్లో ఉండాలండి. లేకపోతే ఇట్లాంటి స్టాక్లో ఏ పాయింట్లో కూడా మనము ఎంట్రీ అనేది తీసుకోలేము. ఎందుకంటే ఏ పాయింట్లో చూసినా కూడా అది ఓవర్ వాల్యూడ్ లాగానే అనిపిస్తుంది మన స్టాకు. ఏ పాయింట్లో కూడా మనం ఎంట్రీ అనేది తీసుకోలేమండి ఇలాంటి స్టాక్లలో. మీరు ఒకసారి గమనించినట్లయితే సేల్స్ గ్రోత్ పాజిటివ్గా ఉంది, కంటిన్యూస్గా పాజిటివ్గా ఉంది. ఇక్కడ నుంచి 2025 నుంచి జూన్ క్వార్టర్కి చిన్న డిప్ లాగా కనిపిస్తుంది, మైనర్ డిప్ లాగా కనిపిస్తుంది. ఓపీఎం చూసినట్లయితే మీకు పాజిటివ్గా ఉంది. ఇక్కడ ఒక చిన్న డిప్ వచ్చింది, 20 జోన్ నుంచి బ్రేక్ డౌన్ అయ్యి 17% చూపిస్తుంది. దాని తర్వాత మళ్ళీ రికవర్ అయ్యి జూన్ క్వార్టర్ రిజల్ట్స్ 23 లాగా చూపిస్తుంది పర్సంటేజ్. ఆపరేటింగ్ ప్రాఫిట్ కూడా పాజిటివ్ డైరెక్షన్లోనే ఉంది. మార్జిన్స్ ఒక్కటి ఇక్కడ కొద్దిగా ష్రింక్ అయ్యి మళ్ళీ రికవర్ అయినట్టు కనిపిస్తుంది. ఈపీఎస్ కూడా కంటిన్యూస్ పాజిటివ్గానే చూపిస్తుంది మనకి. ఇయర్లీ సేల్స్ గ్రోత్, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ కూడా కంటిన్యూస్గా పాజిటివ్గా ఉంది అండ్ న్యూట్రల్ టు ఫ్లాట్ ఉందండి. అదేవిధంగా ఈపీఎస్ కూడా చూసినట్లయితే కంటిన్యూస్గా పాజిటివ్గానే కనిపిస్తుంది. సేల్స్ గ్రోత్ టీటీఎం అంటే కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ అనేది 38% రికార్డ్ స్థాయిలో సేల్స్ గ్రోత్ అయ్యింది. సో ఇక్కడి నుంచి కూడా ఇంకా స్టాక్ పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నట్టు.
అండ్ ప్రాఫిట్ గ్రోత్ కూడా పాజిటివ్గానే చూపిస్తుంది. సిఏజిఆర్ కూడా పాజిటివ్గా చూపిస్తుంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా పాజిటివ్గా చూపిస్తుంది. దీంట్లో చూడటానికి అసలు నెగిటివ్ అంశాలు ఏమి రిజర్వ్స్ చూసినట్లయితే 5235 crores రిజర్వ్స్ అనేవి ఉన్నాయి. బారోయింగ్స్ నెగ్లిజిబుల్ 179 crores మాత్రమే. డెట్ ఫ్రీ కంపెనీ అని కూడా చెప్పుకోవచ్చు ఈ కంపెనీని మనము. అదేవిధంగా నెట్ క్యాష్ ఫ్లోస్ కూడా పాజిటివ్గా ఉంది ప్రజెంట్ అయితే మార్చ్ 2025లో. ప్రీవియస్ ఇయర్స్ నెగిటివ్లో ఉన్నాయి నెట్ క్యాష్ ఫ్లోస్. ప్రజెంట్ కరెంట్ ఇయర్ అయితే పాజిటివ్గా ఉందండి. అదేవిధంగా ఆర్ఓసిఈ కూడా పాజిటివ్గా కనిపిస్తుంది. అంటే గ్రోత్ అనేది చాలా స్ట్రాంగ్గా గ్రో అవుతుందని చెప్పేసి మనకి చూపిస్తుంది. అదేవిధంగా ప్రమోటర్ స్టేక్ కూడా 2017 నుంచి 2025 సెప్టెంబర్ వరకు 72% అనేది కన్సిస్టెంట్గా మెయింటైన్ చేస్తున్నారంటే వెరీ మినిమం ప్రజెన్స్ అనేది ఉంది 7.94%. అదేవిధంగా డిఐస్ కూడా మినిమం ప్రజెన్స్ ఉంది 4%. పబ్లిక్ కూడా గుడ్ అమౌంట్ ఆఫ్ స్టేక్ అనేది దీంట్లో హోల్డ్ చేస్తున్నారు. నాకు తెలిసి వీళ్ళందరూ కూడా ఇన్వెస్టర్స్ అయి ఉంటారు. ఎందుకంటే దీంట్లో ఫ్లక్చుయేషన్స్ వొలటైలిటీస్ ఎక్కువ కనిపిస్తలేదు. పబ్లిక్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ ఇయర్ ఆన్ ఇయర్ చూసుకున్నట్లయితే 16%, 14, 13, 13, 14, 15, 15, 14, 14, 15 అంటే స్టేబుల్గానే ఉంది. 1-2% కంటే ఎక్కువ వేరియేషన్ అనేది లేదు. సో దీంట్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరూ కూడా అలా షార్ట్ టర్మ్కి ఎవరు ఇన్వెస్ట్ చేసినట్టు కనిపించట్లేదు నాకు. లాంగ్ టర్మ్ కోసము చాలా సంవత్సరాల నుంచి 1 or 2 డెకేడ్స్ నుంచి ఎవరైతే ఈ స్టాక్ మార్కెట్లో ఉన్నారో వాళ్ళే ఇన్వెస్ట్ చేసినట్టు కనిపిస్తుందండి పబ్లిక్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూసినట్లయితే. అది కూడా ఒక మంచి పాజిటివ్ అంశం కింద మనం చెప్పుకోవచ్చు. సో ఇంతటితో నేను ఈ గాడ్ఫ్రై ఫిలిప్స్ ఇండియా లిమిటెడ్ ఒక సిగరెట్ కంపెనీ మల్బరో అందరికీ చాలా అంటే సిగరెట్ తాగే వాళ్ళకి చాలామందికి ఈ సిగరెట్ అనేది ఒక ఫేవరెట్ సిగరెట్గా ఉంటుంది. ఇంతటితో మన క్వాలిటీ స్టాక్ అనాలిసిస్ గాడ్ఫ్రై ఫిలిప్స్ ఇండియా లిమిటెడ్ అందరూ కూడా మీ పోర్ట్ఫోలియోలో మెయింటైన్ చేయమని చెప్తాను. ఎక్కడ కొన్నా ప్రాఫిట్సే ఇచ్చిందండి. డిప్స్ అనేది చాలా మైనరు. ఎప్పుడైనా మైనర్ డిప్ కనిపిస్తే ఇమీడియట్గా ఎంట్రీ తీసుకోండి. హై ప్రైజ్ ఉంది అని చెప్పేసి ఇగ్నోర్ చేయొద్దు. లో ప్రైజ్లో ఉన్న స్టాక్స్కి ఎగపడకండి. చిన్న స్టాక్స్లో సర్క్యూట్ స్టాక్స్ ఉంటాయి. ఒక 2 స్టాక్స్ నేను సర్క్యూట్ స్టాక్స్ కూడా ప్రీవియస్గా వీడియోస్ అండ్ షార్ట్స్ చేసి పెట్టాను. అవి చూడండి. అవాయిడ్ చేయాల్సిన స్టాక్స్ ఏందో కొనాల్సిన స్టాక్స్ ఏందో మీకు స్టాక్ మార్కెట్లో అవగాహన అనేది పెంచుకోండి. ఇంతటితో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.